హలో అందరికీ. న్యూ ఇయర్ అయిపోయింది, సంక్రాంతి కూడా దగ్గరికి వచ్చేస్తుంది. పండగంటే గుర్తొచ్చేది పిండి వంటలు, షాపింగ్. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు ఈరోజు ఏం వీడియో తీయాలా అని తల కొట్టుకుంటున్న నాకు మా అమ్మమ్మ ఫోన్ చేసి అరిసెలు చేస్తున్నాను, వీడియో తీద్దు రా అని ఫోన్ చేసింది. 10 నిమిషాలు మీ ముందుంటానని చెప్పి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాను. ఈరోజు ఈ వీడియోలో నాకెంతో ఇష్టమైన అరిసెలు మా అమ్మమ్మ స్టైల్లో చూసేద్దాం. ముందైతే 2 kgs రైస్ ని నైట్ మొత్తం సోక్ చేసి పెట్టుకోవాలి. మార్నింగ్ ఒక నీట్ క్లాత్ లో వేసుకుని లైట్ గా డ్రై అవనివ్వాలి. ఫ్యాన్ కిందలో గానీ ఎండలో గానీ పెట్టుకోకూడదు. కొంచెం మాయిస్ట్ గా ఉన్నప్పుడే గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పిండిని ఉండలు లేకుండా జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాకం కోసం 1 kg బెల్లం, 2 glasses ఆఫ్ వాటర్ అండ్ 1/2 kg షుగర్ వేసి పాకం రెడీ చేసుకోవాలి. బౌల్లోకి కొద్దిగా వాటర్ తీసుకొని కొంచెం పాకం వేసి ఉండల్లా కడితే పాకం రెడీ అయిపోయినట్టే. చేసుకున్న పాకంలోకి 1 బౌల్ ఆఫ్ నువ్వులు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కొంచెంగా పిండి వేసుకుని ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. మొత్తం పిండి అంతా వేసి బాగా కలుపుకున్నాక ఇప్పుడు దీనిలోకి 1 స్పూన్ గీ వేసుకోవాలి. మనం తయారు చేసుకునే బెల్లం పాకం డ్రై అవ్వకుండా ఉండడం కోసం అయితే మనం పైనుంచి కొద్దిగా ఆయిల్ గానీ గీ గానీ వేసుకుంటాము. అరిసెలు ఫ్రై చేసుకోవడానికి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అవ్వనివ్వాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్ గా ఒత్తుకొని హీట్ అయిన ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. అరిసెలు బాగా ఫ్రై అయినాక ఇప్పుడు 2 గరిటెలు తీసుకొని ఎక్స్ట్రా ఆయిల్ లేకుండా ప్రెస్ చేసుకొని ఒక జాలి లాంటి గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ లో ఒక పేపర్ వేసుకొని అరిసెలన్నీ పెట్టి చల్లారనివ్వాలి. చల్లారినాక అరిసెలన్నీ తీసుకొని ఒక డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకోవాలి. అరిసెలు అయితే చాలా సాఫ్ట్ గా అండ్ టేస్టీగా ఉన్నాయి. ఈ పండక్కి మీ ఇంట్లో ఏమేమి పిండి వంటలు చేసుకున్నారో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.